కేసీఆర్తో కలిస్తే తప్పేంటన్న వైకాపా అధినేత జగన్ వ్యాఖ్యలపై తెలుగుదేశం మండిపడింది. కుమ్మక్కు బట్టబయలైందని తెలుగుదేశం పార్టీ నేతలు దుయ్యబట్టారు. ఆంధ్రుల ఆత్మాభిమానాన్ని అడుగడుగునా దెబ్బతీసిన వ్యక్తితో చేతులు కలిపిన జగన్ను ఏపీ ప్రజలు ఎప్పటికీ క్షమించరంటూ తూర్పారబట్టారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏపీ వైపు అసలు చూడరని, మరి కేసీఆర్ కు మాత్రం ఇక్కడ ఏం పని అని నారా లోకేష్ ప్రశ్నించారు. ఎన్నికల ఫండింగ్ కోసం ఆంధ్ర ప్రయోజనాలను తెలంగాణ దొరకు జగన్ తాకట్టు పెడుతున్నారని మండిపడ్డారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నిడమరులో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైకాపా నేతలకు అభివృద్ధి మాటలు వినపడవు, కనపడవు, వాటిపైన మాట్లాడరని ఎద్దేవా చేశారు. ద్రోహులన్నాడు, రాక్షసులన్నాడు, తరిమి కొట్టాలన్నాడు. ఆ వ్యక్తితో ఈ రోజు జగన్ ములాఖాత్. కేటీఆర్ జగన్ పక్కన కూర్చొని కాఫీలు టీలు తాగే రోజు. ఏకంగా వైకాపా పార్టీకి 1000 కోట్ల రూపాయలు ఈ రోజు కేటీఆర్ గారు పంపించారు. టీఆర్ఎస్ ప్రచార రథాలు రంగు మార్చి పంపించారు. మన బందర్ పోర్ట్ ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం కొనాలని ప్రయత్నిస్తుంది. కేసీఆర్ గారు ఏకంగా కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరం రాశారు, బందర్ పోర్ట్ తెలంగాణ ప్రభుత్వానికి ఇవ్వాలని. ఎంత అన్యాయం అండి ఇది. మనం ఉంటే ఒప్పుకోం కదా. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే నుంచోమంటే నుంచుంటాడు, కూర్చోమంటే కూర్చుంటాడు కనుక ఆ వ్యక్తిని ముఖ్యమంత్రిగా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కేసీఆర్తో కలిస్తే తప్పేంటి అన్న జగన్ వ్యాఖ్యలను నిరసిస్తూ పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ అర్ధనగ్న ప్రదర్శన చేశారు. జగన్ తీరును నిరసిస్తూ ఆయన ఎన్నికల ప్రచారంలో భాగంగా కంకిపాడు మండలం ఉప్పలూరు గ్రామంలో అర్ధరాత్రి వినూత్న నిరసన చేపట్టారు. ఎమ్మెల్యే బోడె ప్రసాద్తో కలిసి నిరసనలో పెద్ద ఎత్తున గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ రోజు కేసీఆర్ తెలంగాణ నుంచి డబ్బు తరలించి జగన్ కి సపోర్ట్ చేస్తా ఉన్నాడని ఈ రోజు బహిరంగంగా జగన్ కేసీఆర్ తో కలిస్తే తప్పేంటని చెప్పి మాట్లాడుతూ అనేది నిజంగా సిగ్గుచేటు. ఈ రోజు రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసిన కేసీఆర్ ఈ రోజు మనకి రావాల్సిన ఆస్తులు కూడా ఇప్పటికీ తేల్చకుండా, పైగా మరి రాష్ట్రాన్ని ముక్కలు చేసి ఈ రోజు మరి మనకి ఆదాయం లేకపోయినా కష్టపడి పనిచేస్తా ఉన్న సమయంలో మరి జగన్ తో కలిసి కుట్రలు పడుతూ ఉన్నదాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. హైదరాబాద్ లో అక్రమ ఆస్తులను కాపాడుకునేందుకు కేసీఆర్ తో కలిసి జగన్ చేస్తున్న కుమ్మక్కు రాజకీయాలు బట్టబయలయ్యాయని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. సహజ వనరులను కేసీఆర్ కు దోచిపెట్టడానికి వాన్పిక్ భూములు, మచిలీపట్నం పోర్టును దారాదత్తం చేయడానికి సిద్ధపడుతున్నారని విమర్శించారు. ఉమ్మడి ఆస్తుల్లో ఆంధ్ర వాటా కోరకుండా 5,000 కోట్ల విద్యుత్ బకాయిలపై నేటికీ మాట్లాడని జగన్ ఆంధ్ర ద్రోహి కాదా అని ప్రశ్నించారు. ఆంధ్రుల బిర్యానీ పేడ బిర్యానీ అన్న కేసీఆర్ తో ఎలా కలుస్తారని నిలదీశారు. పోలవరాన్ని అడ్డుకుని పట్టిసీమలో వాటా అడిగిన షెడ్యూల్ 9, 10 ఆస్తులను విభజించకుండా అన్యాయం చేసినా చివరకు తెలంగాణలో 26 కులాలను బీసీ జాబితాలో తొలగించిన వారితో ఏ విధంగా కలిశారని దుయ్యబట్టారు.